నేలకు మరో నక్షత్రం. కలత చెందకు క్రైస్తవ్యమా, ఆ దేవుని పిలుపుకే శిరస్సు వంచుమా. దేవుడిచ్చిన పనిని ముగించుకొని, ఆ దేవుడిచ్చే బహుమానముకై పిలుపందుకొని, పరుగు పరుగున పరదైసునకే పయనించెనే. కలత చెందకు క్రైస్తవ్యమా, త్వరలో తన వెంటనే వెళ్ళాలి సిద్ధపడుమా. బ్రతికుండగా తాను చేసిన క్రీస్తు బోధనలు నేటికైనా గమనించి నడవాలి క్రైస్తవులు. చూపులో, మాటలో, చేతలో క్రీస్తులో ఒదగాలని, కాపరులే మందకు మాదిరై నడవాలని, సంఘములో సామ్యవాదమే ఉండాలని. రాలేను నేలకు మరో నక్షత్రం. కలత చెందకు క్రైస్తవ్యమా, ఆ దేవుని పిలుపుకే శిరస్సు వంచుమా. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది.
విలువైనది దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. దిన వ్యర్థం ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశము మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా. ఆయన మీద పెట్టబడినటువంటి బాధ్యతలన్నీ కూడా ముగించుకున్నారు. దేవుడు అప్పగించినటువంటి ఆ పరుగు పందాన్ని చురగొట్టేశారు. ప్రభు సన్నిధిలో చాలా గొప్ప దైవజనుడు, మంచి ఆత్మీయుడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆత్మీయుడు. ఒక నక్షత్రాన్ని మనం అందరం కూడా కోల్పోయినట్లే, ఒక నక్షత్రం రాలిపోయినట్లే ఆయన రాలిపోయే సమయానికి అనేక నక్షత్రాలను ఆయన తయారు చేశాడు. అనేక నక్షత్రాలు ఆయన వల్లే ప్రకాశించాలని కోరుకున్నాడు. కనుక మనమందరం కూడా విడిచి వెళ్తున్నటువంటి కుటుంబం కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు దేవుని యొక్క ఆదరణ కలిగి
జరిగేటట్లుగా మనం అందరం కూడా జరగవలసిన కార్యక్రమం నిమిత్తమై ప్రార్థించేద్దాం. అందరం ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా యేసయ్య, పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ బీరంగుంట పరిసర ప్రాంతాలను మీరు ప్రేమించారయ్యా. ఈ ప్రాంతంలో ప్రభువా అనేకుల యొక్క నాయన ఆత్మల రక్షణార్థము నిమిత్తమై దైవజనులను మీరు ఎన్నుకున్నారు. ఈ ప్రాంతంలో మీరు నిలవబెట్టారు ప్రభువా. మీరు నాయన పిలిచినటువంటి ఆ దినము నుండి ఈ రోజు వరకు మీ పిలుపునందుకునే ఈ సమయం వరకు కూడా నమ్మకమైనటువంటి సేవకునిగా, పరిచారకునిగా, అనేకులకు మాదిరిగా అయ్యా భుజముల మీద పెట్టబడినటువంటి నాయన సంఘ బాధ్యతను, కుటుంబ బాధ్యతను, సమస్త బాధ్యతలన్నీ నమ్మకముగా నిర్వర్తించి ఈరోజు మీ పిలుపుని అందుకున్నారయ్యా. యేసేపు కూడా తన దినములన్నీ సంపూర్ణ మరి యేసయ్య కోసం కూడా ఆయన నమ్మిన వారు, ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయన ప్రేమించిన వారు ఎంతో దుఃఖించారు. కనుక నేడు మనం కూడా ఆయన మన పాపాలు కొరకు చనిపోవడానికి దుఃఖపడుతున్నాం. తిరిగి లేచినారు. ఆయన తిరిగి లేచిన దేవుడు మనల్ని కూడా తిరిగి లేపుటకు సమర్థుడని రానయ్యున్నాడని వాక్యం చెప్తుంది. మరి లాజరయ్య గారిని దేవుడు మాత్ర ఆయన రాకడలో వచ్చినప్పుడు మరి మరలా తీసుకుని వస్తానని దేవుడు వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసుకున్నాం. మా పరమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. అయ్యగారిని మీరు పిలుచుకున్నారు నాయన, మీకు స్తోత్రాలు. విలాసులు జరిగించిన పరిచయను బట్టి మీ స్తోత్రాలు. పరిచయను జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా భక్తులు ప్రార్థించినట్లుగా కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఓ మీ సన్నిధిలో ప్రభు జ్ఞాపకార్థముగా వారి సేవను ఉంచుకున్నందుకు స్తోత్రాలు తెలుస్తూ జరగాల్సిన కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించి కుటుంబానికి, సంఘానికి, బంధువులకు, రక్త సంబంధులకు, స్నేహితులకు, ఆత్మీయులకు ఆదరణగా, ఓదార్పుగా మార్చుతారు నమ్ముచు అపవాది చీకటి కార్యములు లయపరచమని, మేలుతో నింపమని తండ్రి గారు ప్రభా బ్రతికిన దినాల్లో తన బిడ్డలకు, తన సంఘానికి, తన ఆత్మీయులకు, స్నేహితులకు ప్రభా ఎలాగో మేలు కలగాలని కోరి ప్రార్థించాడు. ఆ మేలు వారికి అందరికి జరుగునగాక దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో,
నాకుండగా ఒంటరిని కాడెన్నడు ఆదరణ కర్తవ్యనాదునిగా విడువవు. దయచేసి ఇంకా ఎవరైనా చూడవలసినటువంటి వారు ఉంటే త్వరగా వచ్చి చూడండి. ఆయన మన మధ్యలో లేకపోవటం మనందరికీ బాధాకరమైనటువంటి విషయం. కానీ ప్రభు పూర్తినందుకున్నారు. ఆయన తోట ఫలముగా జీవ ఫలముగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడు. మనమందరం ఆయన ముఖానికి దినాన్ని కలుసుకుంటాం. కనుక అందరూ కూడా వచ్చి చూడవలసినటువంటి మనందరూ చూడాలని సహకరించాలండి. జరిగే కార్యక్రమం అంతా సమాధానపూర్వకంగా జరగాలి. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఆశీర్వాద ప్రార్థనతో మన పునఃస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా రాజేష్ మహేష్ నాన్న కార్యక్రమం పునఃస్థాపన కార్యక్రమం కొనసాగించొచ్చా అయ్యా? ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసయ్య కృపయు ఆదరణ కలిగించి పరిశుద్ధాత్మ దేవునికి సమాధానము ప్రత్యేకమైన ఆదరణము చలలోక పరిశుద్ధులకు లాజరు గారిని కోల్పోయినటువంటి కుటుంబానికి సంఘానికి ఆత్మీయ రక్త సంఘం చెరవచ్చిన మనకందరికీ రాకల వరకు సదాకాలం స్తోత్రానికి దాసుని తన యొక్క విషయాల సంఘాన్ని ప్రార్థన చేస్తున్నారు. మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము.
జగతు పునాది వేయక ముందే మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే జగతు పునాది వేయక ముందే మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము పరలోకమే మనకు నివాసము యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు తిరిగి లేచెదరు యేసు నామములో కొలువు తీరెదరు పరలోకంలో తిరిగి లేచెదరు యేసు నామములో కొలువు తీరెదరు పరలోకంలో కొలువు తీరెదరు పరలోకంలో ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము పరలోకమే మనకు నివాసము కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును మరణము మబ్బులను కరిగించును కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును మరణము మబ్బులను కరిగించును వేదనలు రోదనలు రద్దు చేయును గతకాల సంగతులు గతించిపోవును వేదనలు రోదనలు రద్దు చేయును గతకాల సంగతులు గతించిపోవును గతకాల సంగతులు గతించిపోవును ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్భుతము ఆ నిరీక్షణ యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్భుతము ఆ నిరీక్షణ ఎంత అద్భుతము ఆ నిరీక్షణ
ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము, పరలోకమే మనకు నివాసము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే గదా. కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. ఇది అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమై పోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమై పోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమై పోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము.
హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే గదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన